హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మెగా డిఎస్సి ప్రభంజనం అయితే మొదలైపోయింది. ఇక్కడ మొత్తం టీచర్ పోస్టులు వచ్చేసి 16,347 పోస్టులు ఉన్నాయంట. అండ్ నోటిఫికేషన్ వచ్చేసి 28/4/2025 అంటే నిన్ననే రిలీజ్ అయింది. అండ్ ఏప్రిల్ 20 నుంచి మే 15th వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్లు వచ్చేసి మే 30న అంటే ఈ నెలాఖరున హాల్ టికెట్స్ వస్తాయి. అండ్ సిబిటి విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఇది జూన్ 6th నుంచి జూలై 6th వరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఫస్ట్ కీ వచ్చేసి ఎగ్జామ్స్ పూర్తయిన 2 daysకి రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్స్ ఫినిష్ అయిన 2 days తర్వాత ఫస్ట్ కీ అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఇంటర్నల్ యాక్సెప్టెన్స్ కీ అయితే ఫస్ట్ కీ రిలీజ్ అయిన 7 days తర్వాత ఆ కీ రిలీజ్ అవుతుంది. అండ్ ఫైనల్ కీ వచ్చేసి జూలై 3rd weekలో రిలీజ్ అవుతుంది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి జూలై లాస్ట్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మొత్తంగా డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే పోస్టులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే పోస్టులు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రభుత్వ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ పరిషత్ పురపాలక పాఠశాలలో అయితే మొత్తం 1,392 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. అందులో ఎస్జిటీలు 5,985 ఉన్నాయి. అండ్ ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలులో ఉన్నాయి, 1,817 ఉన్నాయి. అండ్ చాలా తక్కువ అయితే ప్రకాశం డిస్టిక్లో 106 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అండ్ వీటిలో సబ్జెక్ట్ టీచర్స్ పోస్టులో సోషల్కి వచ్చేసి 1,329 పోస్టులు ఉంటే ఇంగ్లీష్కి 1,032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ అండ్ పీటీ అండ్ విద్యా ఉపాధ్యాయ పోస్టులు అయితే 1,664 అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అన్ని భర్తీ చేయడానికి ఇప్పుడు మనకి డిఎస్సి ప్రభంజనం అయితే మొదలైంది. అండ్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటికి ఎన్ని ఉన్నాయి, మొత్తం పోస్టులు ఎన్నో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ శ్రీకాకుళంలో వచ్చేసి ఎస్ఏ భాష 1కి 37 పోస్టులు ఉన్నాయి అంటే తెలుగుకి. అండ్ హిందీకి వచ్చేసి 11, ఇంగ్లీష్కి వచ్చేసి 65, అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 33, అండ్ సోషల్కి వచ్చేసి 14, అండ్ బయాలజీకి వచ్చేసి 34, బయాలజీకి వచ్చేసి 14, అండ్ జువాలజీకి వచ్చేసి 34, అండ్ సోషల్కి వచ్చేసి 70 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్ఏపిఈటి పోస్టులు అయితే 81 ఉన్నాయి. అండ్ ఎస్జిటికి 113 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా శ్రీకాకుళంలో 458 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయనగరంలో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 14, అండ్ హిందీకి వచ్చేసి 14, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 23, అండ్ మ్యాథ్స్కి 8, అండ్ బయాలజీకి వచ్చేసి 32, అండ్ జువాలజీకి ఒక 20 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సోషల్కి 62 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఎస్ఏపిఈటికి వచ్చి 63 పోస్టులు ఉన్నాయి. అండ్ ఎస్జిటికి వచ్చేసి 210 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 446 పోస్టులు అయితే ఉన్నాయి విజయనగరంలో. అండ్ విశాఖపట్నం అంటే వైజాగ్లో వచ్చేసి ఎస్ఏ భాష 1కి వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయి. అండ్ హిందీకి 28 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 55, అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 59, అండ్ సోషల్కి వచ్చేసి 39, అండ్ బయాలజీకి వచ్చేసి 58, అండ్ బయాలజీకి వచ్చేసి 39, అండ్ జువాలజీ వచ్చేసి 58, అండ్ సోషల్కి వచ్చేసి 91, అండ్ ఎస్ఏపిఈటికి వచ్చేసి 139 పోస్టులు, అండ్ ఎస్జిటికి వచ్చేసి 239 పోస్టులు ఉన్నాయి. అండ్ టోటల్గా 734 పోస్టులు అయితే ఉన్నాయి వైజాగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరిలో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 65 పోస్టులు ఉన్నాయి. హిందీకి వచ్చేసి 78, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 95, అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 64. నెక్స్ట్ భౌతిక శాస్త్రం అండి, బయాలజీకి వచ్చేసి 71, అండ్ జువాలజీకి వచ్చేసి 103, అండ్ సోషల్కి వచ్చేసి 132, అండ్ ఎస్ఏపిఈటికి వచ్చేసి 210 పోస్టులు, అండ్ ఎస్జిటికి వచ్చేసి 423 పోస్టులు వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా తూర్పుగోదావరిలో 1,241 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పశ్చిమ గోదావరిలో ఎస్ఏ 1 భాషకి వచ్చేసి 42 పోస్టులు వేకెన్సీ ఉంది. అండ్ హిందీకి 61 పోస్టులు, అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 84, అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 40 పోస్టులు, అండ్ బయాలజీకి వచ్చేసి 54 పోస్టులు, అండ్ జువాలజీకి వచ్చేసి 142 పోస్టులు, అండ్ సోషల్కి వచ్చేసి 135, అండ్ ఎస్ఏపిఈటికి వచ్చేసి 123, అండ్ ఎస్జిటికి వచ్చేసి 545 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. అండ్ ఎస్జిటికి వచ్చేసి 420 పోస్టులు. అండ్ టోటల్గా పశ్చిమ గోదావరిలో
1035 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 39 పోస్టులు ఉన్నాయి. అండ్ హిందీకి 25 అండ్ ఇంగ్లీష్కి 93 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 52 అండ్ బయాలజీకి వచ్చేసి 54 అండ్ జువాలజీకి వచ్చేసి 142 అండ్ సోషల్కి వచ్చేసి 135 అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 128 అండ్ ఎస్జీటీకి వచ్చేసి 545 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా కృష్ణా డిస్టిక్లో 1208 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుంటూరు డిస్టిక్. ఇక్కడ ఎస్ఏ భాష 1కి వచ్చేసి 42 అండ్ హిందీకి వచ్చేసి 57, ఇంగ్లీష్కి వచ్చేసి 69 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 35 పోస్టులు అండ్ బయాలజీకి వచ్చేసి 58 అండ్ జువాలజీకి వచ్చేసి 86 అండ్ సోషల్కి వచ్చేసి 109 పోస్టులు అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 166 పోస్టులు అండ్ ఎస్జీటీకి వచ్చేసి 521 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా గుంటూరు డిస్టిక్లో 1143 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ ప్రకాశం డిస్టిక్లో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 39 పోస్టులు అండ్ హిందీకి వచ్చేసి 23 పోస్టులు అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 95 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 94 అండ్ బయాలజీకి వచ్చేసి 24 అండ్ జువాలజీకి వచ్చేసి 70 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ సోషల్కి వచ్చేసి 106 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 72 పోస్టులు అండ్ ఎస్జీటీకి వచ్చేసి 106, ఎస్ఏపీఈటీకి వచ్చేసి 72 పోస్టులు అండ్ ఎస్జీటీకి వచ్చేసి 106 పోస్టులు వేకెన్సీ అయితే ఉంది. టోటల్గా మొత్తం ప్రకాశం డిస్టిక్లో 629 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు డిస్టిక్. ఇక్కడ ఎస్ఏ భాష 1కి వచ్చేసి 39 పోస్టుల వేకెన్సీ ఉంది అండ్ హిందీకి వచ్చేసి 18 అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 84 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 63 అండ్ సోషల్కి వచ్చేసి 76 అండ్ బయాలజీకి వచ్చేసి 63 అండ్ జువాలజీకి వచ్చేసి 76 అండ్ జువాలజీకి వచ్చేసి 63 అండ్ సోషల్కి వచ్చేసి 103 పోస్టులు అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 107 పోస్టులు అండ్ ఎస్జీటీకి వచ్చేసి 115. టోటల్గా 668 పోస్టులు అయితే ఉన్నాయి నెల్లూరు డిస్టిక్లో. అండ్ చిత్తూరు డిస్టిక్లో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 38 పోస్టులు అండ్ హిందీకి వచ్చేసి 17 పోస్టులు అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 104 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 30 అండ్ బయాలజీకి వచ్చేసి 29 పోస్టులు అండ్ జువాలజీకి వచ్చేసి 63 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ సోషల్కి వచ్చేసి 130 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 86 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ ఎస్జీటీకి వచ్చేసి 976 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ టోటల్గా 1473 పోస్టుల వేకెన్సీ ఉంది అండ్ చిత్తూరు డిస్టిక్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ కర్నూలు డిస్టిక్. కర్నూలులో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 82 పోస్టుల వేకెన్సీ ఉంది అండ్ హిందీకి వచ్చేసి 114, ఇంగ్లీష్కి వచ్చేసి 81 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 90 అండ్ బయాలజీకి వచ్చేసి 66 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ జువాలజీకి వచ్చేసి 74 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ సోషల్కి వచ్చేసి 112 పోస్టులు అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 209 పోస్టుల వేకెన్సీ ఉంది. ఎస్జీటీకి వచ్చేసి 1817 పోస్టుల వేకెన్సీ ఉంది. సో టోటల్గా కర్నూలు డిస్టిక్లో 2645 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ కడప డిస్టిక్ అయితే ఎస్ఏ భాష 1లో 34 పోస్టుల వేకెన్సీ అండ్ హిందీకి వచ్చేసి 18 అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి 81 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 44 అండ్ బయాలజీకి వచ్చేసి 30 అండ్ జువాలజీకి వచ్చేసి 53 పోస్టుల వేకెన్సీ ఉంది. నెక్స్ట్ సోషల్కి వచ్చేసి 65 పోస్టుల వేకెన్సీ ఉంది. ఎస్ఏపీఈటీకి వచ్చేసి 82 అండ్ ఎస్జీటీకి వచ్చేసి 288 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. సో టోటల్గా వైఎస్ఆర్ కడపకి 705 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అనంతపురం డిస్టిక్. అనంతపురం డిస్టిక్లో ఎస్ఏ భాష 1కి వచ్చేసి 37 అండ్ హిందీకి వచ్చేసి 28, ఇంగ్లీష్కి వచ్చేసి 103 అండ్ మ్యాథ్స్కి వచ్చేసి 43 అండ్ బయాలజీకి వచ్చేసి 66 అండ్ జువాలజీకి వచ్చేసి 72 అండ్ సోషల్కి వచ్చేసి 111. నెక్స్ట్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 145 అండ్ ఎస్జీటీకి వచ్చేసి 202 పోస్టుల వేకెన్సీ ఉంది. టోటల్గా అనంతపురం డిస్టిక్లో 807 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. సో డిస్ట్రిక్ట్స్ వైజ్గా చూసుకున్నట్లయితే మొత్తం ఎస్ఏ భాష 1కి 534 పోస్టుల వేకెన్సీ ఉంది. హిందీకి 492 పోస్టులు ఉంది అండ్ ఇంగ్లీష్కి 1032 పోస్టుల వేకెన్సీ ఉంది. మ్యాథ్స్కి వచ్చేసి 655 పోస్టుల వేకెన్సీ ఉంది అండ్ బయాలజీకి వచ్చేసి 599 పోస్టులు అండ్ జువాలజీకి వచ్చేసి 902 పోస్టులు.
అలానే సోషల్కి వచ్చేసి 1329 పోస్టులు అండ్ ఎస్ఏపీఈటీకి వచ్చేసి 1664 పోస్టులు అండ్ ఎస్జిటికి వచ్చేసి 595 పోస్టులు. ఇలా టోటల్గా 13,192 పోస్టులు అయితే 13,190. సో ఇలా వచ్చేసి టోటల్గా 13,192 పోస్టులు అయితే వేకెన్సీ ఉన్నాయి. అండ్ అలానే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కూడా డిస్ట్రిక్ట్స్ వైజ్గా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వీటిలో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. అందులో ఓన్లీ ఎస్జిటీలే వచ్చేసి 601 పోస్ట్ అయితే ఎస్జిటీకి ఉన్నాయి. సో అదేంటి అంటే శ్రీకాకుళంలో 33 అండ్ విజయనగరంలో 60, విశాఖపట్నంలో 335 పోస్టులు అండ్ ఈస్ట్ గోదావరిలో 104 పోస్టులు అండ్ వెస్ట్ గోదావరిలో 14 పోస్టులు అండ్ కృష్ణాలో 2 పోస్టులు అండ్ గుంటూరులో 10 అండ్ ప్రకాశంలో అయితే ఒక 26 పోస్టులు అండ్ నెల్లూరులో అయితే ఒక 2 పోస్టులు, చిత్తూరులో ఒక 2 పోస్టులు అండ్ కర్నూలు వచ్చేసి 10 అండ్ వైఎస్ఆర్ కడపలో 1 అండ్ అనంతపురంలో ఒక 2 పోస్టులు. టోటల్గా 601 ఎస్జిటి పోస్టులు అయితే ఉన్నాయి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీకాకుళంలో ఒక 85 పోస్టులు ఉన్నాయి. మొత్తం ఎస్జిటి తెలుగు అండ్ లాంగ్వేజెస్ అండ్ ఎస్ఏపీఈటీ అన్నీ కలిపి టోటల్గా శ్రీకాకుళంలో 85 పోస్టుల వేకెన్సీ ఉంది. అండ్ నెక్స్ట్ విజయనగరంలో అయితే 137 పోస్టుల వేకెన్సీ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నంలో 400 పోస్టుల వేకెన్సీ ఉంది. నెక్స్ట్ తూర్పుగోదావరిలో 112 పోస్టుల వేకెన్సీ ఉంది అండ్ వెస్ట్ గోదావరిలో 32 పోస్టుల వేకెన్సీ ఉంది. నెక్స్ట్ కృష్ణాలో 5 ఉన్నాయి వేకెన్సీ వచ్చేసి టోటల్ పోస్టులు అండ్ గుంటూరులో 16 పోస్టులు ఉన్నాయి అండ్ ప్రకాశం డిస్టిక్లో 43 అండ్ నెల్లూరులో వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ చిత్తూరులో 5 అండ్ కర్నూలులో కూడా ఒక 33 పోస్టులు వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో 4 పోస్టులు అండ్ అనంతపురంలో 4 పోస్టులు వేకెన్సీ ఉంది. సో టోటల్గా 881 పోస్ట్ అయితే వేకెన్సీ ఉంది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో. సో ఓకే గైస్, మీరంతా చాలా కష్టపడి చదివి ఎలా అయినా డిఎస్సికి క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఏపీ డిఎస్సి 2025 జీకేకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే అవి కూడా కొన్ని ఉన్నాయి మన దగ్గర, అవి కూడా చూసేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి భారత రాజ్యాంగం అండ్ సెకండ్ వచ్చేసి భారతదేశ చరిత్ర అండ్ థర్డ్ వచ్చేసి గ్రంథాలు అండ్ రచయితలు అండ్ ఫోర్త్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అండ్ 5 వచ్చేసి డేట్స్ అండ్ వాటి ప్రాముఖ్యత. నెక్స్ట్ 6 వచ్చేసి విప్లవ పితామహులు అండ్ 7 వచ్చేసి అవార్డ్ గ్రహీతలు అండ్ 8 వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ 9 వచ్చేసి దేశ రాజధానులు అండ్ కరెన్సీ అండ్ 10 వచ్చేసి అబ్రివేషన్స్. ఇవన్నీ 2025 జీకే ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి డిఎస్సికి. సో మీరంతా చాలా మంచిగా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి ఖచ్చితంగా కొట్టాలి, అందరికీ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.